ఇది మా విగ్రహాలుగా కట్టబెట్టుకుర్రో ఇప్పుడు గల్లీ గల్లీకి బతుకమ్మ పండుగ రామ సక్కదనంగా చూడ ముచ్చటగా ఇక చిన్ననాటి సోపదిగాళ్ళు కలుసుకొని తీరొక్క శుద్ధులు చెప్పుకుంటా ఆకాశంలో సుక్కలు తొంగి చూసే విధంగా బతుకమ్మ పండుగ చేసుకుంటుర్రు తెలంగాణ వ్యాప్తంగా. ఇక ఈ సంబరాలతో పాటు ఇక మరి ఇవాళ మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మూతలో ఇవాళ మరి ఎవరికి మధ్యాహ్నం మూత పడబోతుంది ఏంది ఏం కథ ఒక్కసారి మనం కదా మహాపత్రికలో ఏం రాసుకొచ్చిరయ్యా ఆయమన్న వార్త అంటే కేటీఆర్ అరెస్టు తప్పదు. ఎవరంటుర్రు? కాంగ్రెస్ పార్టీ పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. ఏమన్నాడో ఒకసారి మనం కూడా ఇందాం. ఇగోది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ అరెస్టు తప్పదని అన్నారు. ఢిల్లీలో గురువారం మీడియాతో చిట్చాట్ నిర్వహించిన ఆయన పలు కీలక అంశాలపై ముచ్చటించారు. ఫోన్ ట్యాపింగ్ చేసి కేటీఆర్ ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయం ఏఐసిసి పరిధిలో ఉందని సరైన సమయంలో సరైన నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. డిసిసిల అంశంపై అక్టోబర్ 4వ తేదీన 22 మంది అబ్జర్వర్లు తెలంగాణలో పర్యటిస్తారని వెల్లడించారు. ముందుగాల కేటీఆర్ అరెస్టు తప్పదు అంటారు. అసలు ఎట్లా ఏంది ఏం కథ అనేది మనం మరి ఒక బీఆర్ఎస్ కోయా లైన్లో తీసుకుందాం. ఇక మరి గెలిచిన కాంచెల్లి కూడా ఇక తప్పదు ఆయ పాయ అని కూడా వీళ్ళనికి వస్తుర్రు. మరి అసలు నిజంగానే అయిందా కాలేదా? నేను ఏ తప్పు చేయలేదు, నేను కడిగిన ఆనిముత్యాన్ని నేనేమో ఆయన చెప్పుకుంటుండు, తప్పదనేమో వీళ్ళు ఏళ్ళ పడంతరం గడుపుతుర్రు. అసలు ఏం నడుస్తుంది ఏం కథ? ఒక్కసారి లేతాకుల రఘుపతి బీఆర్ఎస్ కోయాగా రాష్ట్ర నాయకులు ఏమంటాడో చూద్దాం. శనార్థి సారు అన్న, గుడ్ మార్నింగ్ అన్నగారు, చెప్పండి. మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు అన్న. ఇప్పుడు ఏం లేదు కానీ మన పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ ఏమంటుండంటే ఇక దగ్గరికి వచ్చింది కేటీఆర్ అరెస్టు తప్పదు, ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్ తప్పు చేసిండు కాబట్టి ఇక పాపం పండమండే ఎలా అయ్యింది అనేది ఇప్పుడు పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. ఏం చెప్తావా ఆయనకు? మహేష్ కుమార్ గౌడ్ గారికి ఒక విన్నపం ఏంది, వాళ్లకు పరిపాలన చేత అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అనుభవం లేదు. కేవలం ఆరోపణలు చేయడము, బట్టగాల్చి మీదేయడము, పక్క వాళ్ళని తిట్టడము, తొండలు లాగులు అని రకరకాల అసభ్యకరమైన మాటలు తప్ప పరిపాలన మీద అవగాహన లేదు, పరిపాలన మీద గ్రిప్ లేదు వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తప్పించుకోవడానికి కోసం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ప్రజలకు, ఆ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక విఫలమై కింద పడి ఆగమాగమై పక్కల మీద ఆరోపణలు చేసేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఎప్పుడైనా సరే ప్రజలు ఒక విషయాన్ని లేవనెత్తి ప్రజలు ఇది కావాలని కోరినప్పుడు అప్పుడు ప్రతిపక్షం మీద ఆరోపణలు చేసేసి ఈ పబ్లిక్ ను డైవర్ట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇవన్నీ ఆరోపణలు తప్ప ఎలాంటి అది లేదు. కేటీఆర్ గారు కడిగిన ముత్యాలు. వాళ్ళు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసినటువంటి గొప్ప నాయకులు. అలాంటి వాళ్ళ మీద ఆరోపణలు చేయడం అంటే సిగ్గుచేటు వీళ్ళకు. ఇది వీళ్ళకు ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. వీళ్ళ హామీలు అమలు చేయలేక ఆరోపణలు ఎట్లా చేస్తా ఉన్నారు, అసత్యమైనటువంటి బట్టగాల్చి మీద ఎట్లా చేస్తున్నారు అన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళకు ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసి ఎన్నికల్లో గెలిచిర్రు వాళ్ళు, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించి ఎలక్షన్లలో వాళ్ళు కథ కమ్మిచ్చిర్రు అనేది కూడా అంటుండు.
ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది వాళ్ళు అధికారంలోకి వచ్చి. ఉమ్. ఏడా ఫోన్ ట్యాపింగ్